టౌన్లో ఈ సైడ్ వాళ్ళు తీసుకొస్తున్నారు. నేను ఇట్టే వస్తాను ఈ మామూలు నడిచి వచ్చేవాళ్ళు ఇక్కడ సైడ్లు పడుతుంది 6 కౌంటర్స్ అక్కడ 4 కౌంటర్స్ అక్కడ మీ పోలీస్ భోజనాలు పెట్టున్నారు. అది స్టాఫ్ కోసం అందుకని బిట్స్గా సబ్ కలెక్టర్ గారికి వస్తాం కదా, అక్కడ రివ్యూ ప్రోగ్రామ్ ఉంది సార్. దీనిలో భాగంగా సార్ కింద రావడం జరుగుతుంది సార్. దీనిలో భాగంగా వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ విలేజ్ పక్కన there is an MRF facility in which land is there sir. There is a mission already on the mission and see the working of the mission sir. దాని తర్వాత నియర్లీ యాక్టివిటీ భాగంగా సార్ చేస్తున్నాం సార్. లాస్ట్ 1.5 months ప్రిపేర్ అయ్యాము. బట్ ఇప్పుడు సీఎం గారు వస్తారు. స్టేట్లో అంటే ఐటీసీ కంపెనీ ఒక కాంపిటీషన్ సార్, నాన్ సేమ్ స్పీచ్ అండ్ దెన్ విల్ గో బ్యాక్ టు హెలిప్యాడ్ సార్. సో దిస్ ఇస్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ సార్. జిల్లా కలెక్టర్ గారు, సోదర శాసనసభ్యులు, ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, జిల్లా స్థాయి అధికారులకు, మీడియాకు అందరికి కూడా ప్రత్యేకంగా ఇది ఒక మంచి అవకాశం. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు కందుకూరు పట్టణానికి స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో వారు రావడం అనేటువంటిది, మరి శాసనసభ్యులు ఈ ఆపర్చునిటీని ఎంత వాడుకోగలిగితే ఈ పట్టణానికి ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్ణయించడం జరిగింది. అందులో భాగమే నెల్లూరు జిల్లాలోని కందుకూరు పట్టణానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రేపు ఉదయం 10:30-12 గంటల లోపల వారు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 గంటల పాటు కందుకూరు పట్టణము, దోబగుంట ప్రాంతము ఇవన్నీ కూడా చూడడం, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొనడం జరుగుతుంది. ఈ ప్రాంతానికి వచ్చేటువంటి సమయంలో కందుకూరు నియోజకవర్గం కానీ, కందుకూరు పట్టణంలో కానీ ఏ రకమైనటువంటి అభివృద్ధి అవసరమవుతుంది, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నారనే దాని మీద వారు ఒక చిన్న సమీక్ష స్థానికులతోటి, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా కలెక్టర్, ఇతర అధికార యంత్రాంగంతో నిర్వహిస్తారు. ఆ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు కూడా, ఇది కందుకూరు మున్సిపాలిటీ, నెల్లూరు జిల్లా కాబట్టి వారు కూడా రావడం జరుగుతుంది. వీటన్నిటినీ ముందుగా సమీక్షించడానికి సోదర శాసనసభ్యులతోటి కలిసి, అలాగే ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారు, మేము అందరం కలిసి చూస్తూ జిల్లా కలెక్టర్ గారికి, ఇతర జిల్లా అధికారులందరికీ సూచనలు ఇచ్చి రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కావలసిన సూచనలు, సహకారం ఇవ్వడానికి మేమందరం కూడా ఇక్కడికి చూసాం. ఇప్పటికే స్థానిక స్థలాలన్నీ చూసాం. అలాగే ఇప్పుడు అధికారులతో కూడా సమీక్షించి అధికారులకు కూడా దిశా నిర్దేశం చేయడం జరిగింది.